హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో గారెల టిఫిన్ అనమాట. అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కాక చాలాసేపు ఆలోచించి మర్చాను. సరే పప్పు పోసేస్తే గారెలన్నీ తినేయచ్చులే టేస్టీగా అనుకొని గారెలు స్టార్ట్ చేశాను. మేమైతే పొట్టు పప్పే వాడతాము. అందరూ చాలామంది ఏంటంటే పొట్టు తీసిన పప్పు వాడతారు, కానీ అది బలం కాదు, ఫైబర్ కంటెంట్ కూడా ఉండదు అందులో. అందుకని మేము మ్యాక్సిమం ఇదే వాడతాము. కానీ ఎవరికైనా చిన్న సలహా, ఈ పప్పు కన్నా ఈ పప్పు వాడితే బెటర్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఇప్పుడు చూడండి ఇన్స్టాలో వీటిల్లో ఈ ఫైబర్, ఈ పొట్టు తీసిన పప్పు వాడకూడదు, అది వాడితే వేస్ట్, హెల్త్కి కూడా మంచిది కాదని చెప్తున్నారు. అందుకని మ్యాక్సిమం మీకు వీలైనంత వరకు దీన్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకోండి నేను ఇట్లా తీసి పెట్టాను అనమాట. ఇలా కొంచెం తొక్కలు ఉంచుతాను, ఎందుకంటే కొంచెం తొందరగా మనకి డైజెస్ట్ సిస్టమ్ కూడా బాగుంటుంది అని. అందరూ పాల కవర్ల మీద ఇట్ల మీద వేస్తారు, నాకు ఏంటో ఇలాగా చేతుల మీద ఇలా వేయడం నాకు అలవాటు. మ్యాక్సిమం నేను ఎప్పుడు ఇట్లానే వేసేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంతకు మించి ఇంకేం కాదు. మీరు ఎప్పుడూ ఎట్లా వేస్తుంటారో చెప్పండి. దాని కాంబినేషన్గా నేను టమాటా చట్నీ కూడా చేశాను, చూస్తారా ఫ్రెండ్స్? అంటే ఎక్కువ చేయలేదు, ఇంకోండి కొంచెం టమాటా చట్నీ చేశాను. మంచి టేస్టీగా అనిపించింది ఈరోజు, చక్కగా తినాలనిపించింది ఎందుకోసమని, అందుకని టమాటా చట్నీ కూడా చేశాను అనమాట. ఇట్లా అనుకొని ఇలా వేసేస్తూ ఉంటారు. ఇలా నీళ్ళతో తడుపుకుంటాను, జస్ట్ కొంచెం అలా అనుకొని నేను ఇలా 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 రౌండ్ చేసుకుంటాను. చేసేసుకొని ఇలా ఇలా అనేస్తాను అనమాట. ఇలా అనేసి ఇలా వదిలేస్తాను. ఏంటో నాకు అలా అలవాటు అయిపోయింది. కొంచెం ఎలాగా వేగిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, మా వారు గారెలు అనగానే గారెలు చేస్తున్నావా అంటారు. ఎందుకంటే మా ఆయనంతా బడ్జెట్ పద్మం అనమాట. ఏం చేసినా సరే అది అవసరమా, ఇది చేసుకోవచ్చు కదా, ఇప్పుడు అవసరమా, అంత ఆయిల్ పోసి అంత చేయడం మీకు అవసరమా అంటారు. ఆయనంతా ఒక స్కూలు, నాదంతా ఒక స్కూల్. నేను అన్నీ ఎక్కువ ఇలాంటివి చేస్తుంటే ఆయనేమో తక్కువ బడ్జెట్ అంటారు. అది విషయం. ఓకే, నేను ఇవి చేసిన తర్వాత నీకు మళ్ళీ ప్లేట్లో పెట్టాక నేను చూపిస్తాను ఒకసారి ఎట్లా వచ్చాయా అనేది. ఓకే, బాయ్.